తెలంగాణలో స్థానిక సంస్థల సమరానికి రంగం సిద్ధమైంది. నేడు లోకల్ బాడీ ఎన్నికలు షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉంది. కాసేపట్లో రాష్ట్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించి షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 2-3 వారాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలంగాణలో స్థానిక సంస్థల సమరానికి రంగం సిద్ధమైంది. నేడు లోకల్ బాడీ ఎన్నికలు షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉంది. కాసేపట్లో రాష్ట్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించి షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 2-3 వారాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది? ఏర్పాట్లు పూర్తయినట్టు తెలుస్తోంది. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది? స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఈ రోజు లేదా అక్టోబర్ 6వ తేదీలోపు ఖచ్చితంగా ఏదైతే నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం పూర్తిగా సిద్ధమవుతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రణాళికను కూడా సిద్ధం చేసి దానికి సంబంధించినటువంటి ఎన్నికల సిబ్బంది నియామకం కావచ్చు, వారి శిక్షణ కావచ్చు, అన్ని రకాలుగా కూడా పూర్తి చేసి దీనికి సంబంధించిన రిజర్వేషన్ షెడ్యూల్స్ కావచ్చు అన్ని కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ప్రిపేర్ చేసి పెట్టింది. 2 సార్లు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ తో కూడా ఏదైతే డీజీపీ సిఎస్ సమావేశాలు కూడా నిర్వహించారు. అయితే ఈ రోజు 10:30కు ఈసీ ప్రెస్ మీట్ కూడా ఉంది. ఈ ప్రెస్ మీట్ లో కూడా నోటిఫికేషన్ గురించి చెప్పేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే 42% బీసీ రిజర్వేషన్ సంబంధించి ప్రత్యేక జీవన ప్రభుత్వం తీసుకొచ్చిన దానిపైన మాధవ్ రెడ్డి అనే వ్యక్తి కోర్టుకు కూడా ఆశ్రయించారు. కోర్టు చాలా స్పష్టంగా కోర్టు కూడా ఒక గైడ్ లైన్స్ అయితే ఇచ్చింది. ఏదైతే ఎన్నికల నిర్వహణ సంబంధించి ఒక 10 రోజులు వాయిదా వేసుకోండి, ఎందుకంటే చట్టపరంగా బిల్లు లేదు కాబట్టి హఠావుటిన 42% సంబంధించిన జీవో తీసుకొచ్చి వెళ్లాల్సిన అవసరం ఏముంది అనే దానిపై కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 10 రోజులు బ్రేకప్ చేస్తుందేమో అని చెప్పి అందరూ భావించారని ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ వెళ్ళాలనే భావిస్తుంది. సో ఎన్నికల షెడ్యూల్ ఈ రోజు ఈసీ ప్రెస్ మీట్ లో దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా ఈసీ చేసినట్టు సిద్ధంగా కూడా ఉన్నట్టు కూడా ఇప్పటికే కోర్టు ముందు కూడా ఈసీని కోర్టు అడిగింది, మీరు ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా అంటే మేమైతే పూర్తిగా సిద్ధంగా ఉన్నాం ఎన్నికల నిర్వహణకు అని చెప్పి కూడా కోర్టు ముందు కూడా ఈసీకి సంబంధించి చెప్పారు. అయితే ప్రభుత్వం కోర్టుకు సంబంధించినటువంటి ఏజీ వాదనకు సంబంధించి ఏజీని ప్రభుత్వాన్ని అడిగి చెప్పాలని చెప్పి కూడా చెప్పింది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరి ఈ రోజు అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ చేయడానికి సిద్ధమవుతున్నట్టే వార్తలు అయితే మనకైతే వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఈసీ ప్రెస్ మీట్ కూడా ఉండడం, దీంతో ఖచ్చితంగా నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు మరి కాసేపట్లోనే వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లయితే మనకు తెలిసి ఉంటుంది. థ్యాంక్ యూ అజీమ్.